నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఢిల్లీకి కాబోయే సీఎం ఎవరు? పర్వేష్ వర్మతో పాటు రేసులో ఉన్నది వీళ్ళే. మన చంద్రుడు మబ్బుల్లోకి వెళ్లాడంతే, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. కేటీఆర్ హాట్ కామెంట్స్. తండేల్ ఫస్ట్ డే కలెక్షన్స్. నాగ చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్. రెండోసారి తండ్రైన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ కూతురికి ఏ పేరు పెట్టాడో తెలుసా? పర్వేష్ వర్మతో పాటు రేస్లో మాజీ ఎంపీ రమేష్ బిధూరి, బన్సూరి స్వరాజ్, మాజీ మంత్రి స్మృతి ఇరానీ, ఇక మరో లీడర్ దుష్యంత్ గౌతమ్, ఢిల్లీ అసెంబ్లీలో మొన్నటి వరకు ప్రతిపక్ష నేతగా పనిచేసిన విజేంద్ర గుప్తా, ఎన్డీఎంసీ వైస్ చైర్మన్, ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ లాంటి వారు కూడా ఆశావాహుల లిస్టులో ఉన్నారు. అయితే సీఎం ఎవరనే విషయం హైకమాండ్ చూసుకుంటుందని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ తెలిపారు. తాత్కాలికంగా మన చంద్రుడు మబ్బుల్లోకి వెళ్లాడని, మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమేనని, కేసీఆర్ సీఎం అవుతారంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 4 ఏళ్ల తరువాత వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలని ఆకాంక్షించారు. ఈ ఎన్నికల్లోనే మన సత్తా చూపుకోవాలి అంటూ కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. తాత్కాలికంగా మన చంద్రుడు కూడా మబ్బుల సటుపోయింది మన కేసీఆర్ గారు. కానీ మీ అందరికి నేను ఇచ్చే మాట ఏంటి అంటే, మీ దయతో, మీ ఆశీర్వాదంతో, మీ త్యాగ నిరతితో, మీ సంకల్ప బలంతో తిరిగి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా నేను మీకు ఇచ్చే మాట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు అండగా ఉన్నతమైన స్థానంలో మన ప్రభుత్వంలో ఉంటారు. మీరు భయపడవలసిన మాట కానీ ఉన్నతమైన స్థానంలో ఉంటారు. మీరు కూర్చోండి, ఉన్నతమైన స్థానంలోనే ఉంటారు. మీకు ఇవాళ ఎట్లా అండగా ఉన్నాడో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతే గొప్పగా, అంతకంటే గొప్పగా అండగా ఉంటారు. తండేల్ ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజే 21.27 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ సరికొత్త పోస్టర్ ద్వారా తెలియజేసింది. అక్కినేని నాగచైతన్య కెరీర్లో తొలి రోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా తండేల్ నిలిచింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్తో పాటు చిత్ర బృందం ఎంతో సంతోషంగా ఉంది. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో వీకెండ్లో ఈ చిత్ర కలెక్షన్లు అమాంతం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం అమితానందంలో మునిగిపోయాడు. రెండోసారి అతడు తండ్రి అయ్యాడు. అతడి భార్య బెక్కీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఈ జంట సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అంతేకాదు, తమ చిన్నారిని ఫోటోను పోస్ట్ చేశారు. చిన్నారికి ఎడి అనే పేరును పెట్టినట్లుగా వెల్లడించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.